గాజులపేట ఆంజనేయ స్వామి వారి యొక్క శ్రీ ఆంజనేయ స్వామి హనుమత్ జయంతి కార్యక్రమము మే 12 తారీఖు రోజు మంచిగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. పోయిన సంవత్సరం హనుమాన్ జయంతికి హనుమత్ జయోత్సవానికి మనం 108 కలశాలతో విశేషంగా అభిషేకం చేసినాము. ఈసారి స్వామివారికి 1,00,000 పుష్పార్చన కార్యక్రమం ఉంది విశేషంగా. కాబట్టి గ్రామం అందరి తరఫున మన గ్రామంలో ఉన్న వాళ్ళు, ఇతర గ్రామస్తులు, అట్లాగే ధర్మం పనిచేసే వాళ్ళు, అట్లాగే భజన పరులు, అట్లాగే ఆధ్యాత్మికత భావన ఉన్న వాళ్ళు, దేవుడు అంటే భక్తిగా ఉన్నటువంటి వాళ్ళు, అలాగే మన గ్రామం అయి ఉండి పట్టణాల్లో అక్కడక్కడ సెటిల్ అయిన వాళ్ళు అందరు కూడా పేరు పేరున మే 12 రోజు హనుమత్ జయోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా మా అందరు పెద్ద మనుషులందరి తరఫున, మాకు పెద్ద మనుషులు ఇల్లే ముందర కనిపిస్తుండే, ఈ పెద్ద మనుషులని సపోర్ట్ తీసుకొని నేను పనిచేస్తూ ఉన్నా. కాబట్టి మా పెద్ద మనుషులు నేను మా సాధారణంగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. అందరు మే 12 తారీఖు శ్రీ హనుమత్ జయోత్సవానికి అందరు కూడా రావాలి, పేరు పేరున రావాలి, వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఆ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు అన్నప్రసాదం స్వీకరించి ఆ స్వామికి కనిపించి ఒక భక్తుల్లాగా నా జయంతి నాడు మీరందరూ వచ్చిరని ఆయన ఆశీర్వాదం తీసుకొని పోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. పేరు పేరున ధనం ఇంపార్టెంట్ కాదు, ధర్మమే ఇంపార్టెంట్. మనకి సహాయము 2,000 అందితే 2,000 స్వామికి అంతల్నే పూజ చేస్తాం, 2 లక్షలు వస్తే అంతల్నే చేస్తాం. ఒకటి ధనం కాదు, భక్తులందరూ కూడా ఆనందం ముఖ్యం. కాబట్టి ధర్మం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమం మనము గాజులపేటలో ప్రతిసారి చేస్తున్నది. కాబట్టి ఈసారి కూడా హనుమత్ జయోత్సవానికి 1,00,000 పుష్పార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరు రావాలని కోరుకుంటున్నాం. మా పెద్ద మనుషులను మేము అందరం కలిసి ఆదరంగా సాధారణంగా మంచిగా ప్రేమతో అభిమానంతో అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరు రండి. మరొకసారి అందరం కూడా జై శ్రీరామ్ చెప్తాము. ఇదే మా పిలుపు ఆహ్వాన పత్రిక అనుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. పవనసుత హనుమానికి, అయోధ్య రామునికి, బజరంగ్ బలికి జై శ్రీరామ్, జై శ్రీరామ్.